రాజకీయాల్లో మొదటి పోటీ ఎప్పుడు చేసినారు? 1985లో. 85. అయితే పివి గారు పాపం నా మీద చూశాడు. ఉమ్, 2 ఎలక్షన్లో ఇన్ఛార్జ్ ఉన్నాను. ఉమ్, తర్వాత చూసి అక్కడ స్థానికంగా ఇస్తే లోకల్ డామినేషన్స్ కాస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి. ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని 83లో ఇవ్వలేకపోయాడు. ఉమ్, ఆయన ఓడిపోయేసరికి ఈసారి కొత్త వాళ్ళకి ఇద్దామని 85లో. మీకు ఇచ్చారు. అది కూడా ఉమ్, ఏమైంది తెలుసా? చెప్పండి. ఇదో చారిత్రాత్మకం. ఆ, 83లో నాకు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇచ్చాడు. ఆయన ఓడిపోయాడు. ఈయన 84లో వరంగల్ నుంచి ఓడిపోయాడు, హనుమకొండ నుంచి. ఉమ్, తర్వాత బయట రామ్టెక్లో గెలిచాడు, అది వేరే విషయం. 85కి వచ్చేసరికి ఈ వాజ్ ఆల్రెడీ ఒక సెంట్రల్లో పెద్ద మంత్రి, ఇందిరాగాంధీకి రైట్ హ్యాండ్గా ఉండి చేశాడు. ఆ? రాష్ట్రంలో భూ సంస్కరణలు తెచ్చాడు. ఆ, ఇంకా చాలా చాలా ఉన్నాయి, అది వేరు. ఉమ్, ఆయన ఇక్కడ ఓడిపోయిన సీట్ల కేటాయింపు ఉమ్, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా ఉమ్, యుక్త వయస్సులో ఉన్నాడు, ఉమ్, హుషారుగా ఉన్నాడు. ఉమ్, ఆ? ఈ పేర్లు పంపించేప్పుడు Hmm. కనీసం ఆయనను సంప్రదించాల. ఓకే. రాష్ట్రం గురించి కాదు, ఉమ్, ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో 2 సార్లు గెలిచినప్పటికీ కూడా, మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా, దేశంలో ఉన్నత కేంద్ర ఆ, ఉమ్, ఏది ఉమ్, ఆ, కేంద్ర మంత్రిగా మంచి పదవుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన అడగకుండానే ఇంకా వేరే పేరు పెట్టాడు. ఓకే. ఉమ్, తనకు తెలిసిన వాళ్ళు పెడితే ఆ రోజు ఆ చలి ఉమ్, ఫిబ్రవరి 1965 నేను ఆయనతో పనిచేశాను కాబట్టి ఆ ఇంట్లో ఉండరు కాదు, ఇంట్లో పిఏ దగ్గర ఉండేవాడిని. ఉమ్, ఆయన ఆ రోజు రాత్రి 6వ తేదీ ఫిబ్రవరి సాయంకాలం 11:30, 12 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కారు దిగే దగ్గర నేను నిలబడ్డాను. ఉమ్, ఆ డోరుకు 15 ఫీట్ ఉంటుంది. నన్ను చూశాడు, చలిలో అనుకుని ఇట్లా సరాసరా కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఉమ్, బయటకు వచ్చాడు. లక్ష్మయ్య, రాజకీయాలు బాలేవు, కనీసం మాట మాత్రం కూడా నన్ను అడగలేదు. నువ్వు అందరు పోతున్నారు కదా, ఇవాళ అయిపోయింది, ఉమ్, నువ్వు వెళ్ళు. 6వ తారీఖు సాయంకాలం, ఉమ్, 7వ తారీఖు పొద్దున్నే రెగ్యులర్ ఫ్లైట్లు ఏదో చార్టర్డ్ ఫ్లైట్స్ పెట్టారు. అందరు ఆశాభావాలంతో వచ్చారు. ఈయన కూడా వచ్చాడు, ఎవరు ఉంటారు కదా పిసిసి ప్రెసిడెంట్గా. ఆయన అందరు పోతుంటే నేను కూడా వచ్చేసి నువ్వు నామినేషన్ వేసుకోపోను కోపంగా, ఓకే. నువ్వు వేసుకోపోను. 7వ తేదీ ఉదయం నేనేమో హైదరాబాద్ వచ్చి జనగాం వచ్చి నామినేషన్ వేసా. 7వ తేదీ ఆయన 11 గంటలకు రాజీవ్ గాంధీ దగ్గర పోయాడు. ఆయన 2 పేర్లు కావాలని చెప్పి నన్ను ఏం సంప్రదించలేదు, అడగలేదు, తీసుకున్నాడు ఆయన. ఆ 2 పేర్లలో నాదొకటి, ఇంకొకటి సికింద్రాబాద్ ప్రాపర్లో ఇప్పుడు అవార్డు గ్రహీత ఉన్న చూడు, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్, ఉమ్, పేరు ఉమ్, గుర్తు రావట్లేదు. ఆమెకి ఇచ్చారు. ఆమె నామినేషన్ వేయలేదు. ఓకే. నాకు అప్పుడు టెలెక్స్లో పేరు వచ్చింది ఉమ్, 7th నాడు. నేను 8వ తేదీ పొద్దున గాంధీ భవన్ పోయా. ఉమ్, సరే, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరే అనుచరుడు ఉన్నాడు. ఉమ్, నా ఇదన్నా చూసి నీకెందుకు అయ్యా రాజకీయం అన్నాడు. ఉమ్, ఎందుకంటే పైనుంచి వచ్చింది కాబట్టి ఆ బీఫారం ఇవ్వాలి, ఉమ్, నీకెందుకు అయ్యా రాజకీయం అన్నాడు. ఏదో మాకు కావాలని వచ్చాం, వచ్చింది ఇవ్వండి అన్నాడు. తీసుకున్నాను. ఎంత సార్ అప్పుడు మీ ఖర్చు మొదటిసారి పోటీ చేసినప్పుడు? అది తీసుకున్నాను. అంటే చూడండి, అది ప్రారంభం. అది ఎప్పుడు 85. 80. ఏంటిది 85? రామ్లాలు, నాదెళ్ల భాస్కర్రావు, ఎన్టీ రామారావు. ఓకే. నాదెళ్ల భాస్కర్రావు ప్రభుత్వం 30 రోజులు కూడా లేదు. ఓకే. ఆ నేపథ్యంలో గాలి ఎటుంది ఎన్టీ రామారావు. ఎన్టీ రావు. ఆ రోజుల్లో టికెట్ తీసుకుని గెలుస్తారనే ఆశ ఉందా? ఎన్ని వచ్చాయి కాంగ్రెస్కి? ఎన్ని వచ్చాయి సార్? 294లో ఆ గాలిలో ఉమ్, చెప్పండి. 26 ఎంత వచ్చింది. ఉమ్, ఓకే. ఆ సందర్భంలో నాకు వచ్చింది టికెట్, నేను ఓడిపోయాను. ఖర్చు ఎంత అయినా పెట్టినారు? అందరికీ చాలా ఖర్చు అయింది. దీంట్లో చెప్పడం మంచిది కాదు కదా. ఉమ్, ఆ? అంటే అప్పటి ఖర్చు, ఆండికాడ్ అవుతుంది కదా. అప్పటి ఖర్చులు ఇప్పుడు మీరు రీసెంట్ గా లాస్ట్ టైం పోటీ చేసిన ఖర్చు ఏదైనా కానీ మామూలుగా అయ్యే ఖర్చుల కంటే ఎక్కువైందనేది నగ్న సత్యం. అంతే. ఓకే. అవి ఖర్చుల టాపిక్ మాట్లాడితే సార్, ఓటర్ గొప్పోడా లేకపోతే లీడర్ గొప్పోడా? ఇక్కడ గొప్ప ఎవరనేది కాదు, లీడర్ గొప్పోడు ఎప్పుడవుతాడు? ప్రజల మద్దతు చూరగని అవకాశం ఇచ్చిన నేపథ్యంలో అధికారంలోకి వస్తే ఏం చేశామనే దాని మీద గొప్పతనం. కానీ నా వ్యక్తిగత పేరు కోసం, అంటే ఇంగ్లీష్లో ఈగో కోసం, సరే నాకు కులం ఉంది, నాకు డబ్బు ఉంది అని వచ్చేవాళ్ళు ఏదో ఒకటి కనిపించడానికి చేసే ప్రయత్నం ఒకటి. రాజకీయాలు దేనికి?
అధికారం దేనికోసం? ప్రజల కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, ఆ, అసమానతలు రూపుమావడానికి చేసే ప్రయత్నంలో మనం ఏమాత్రం భాగస్వామ్యం అవుతున్నాం అనే ఆలోచన లేకపోతే రాజకీయాల్లో ఉండడం కానీ రావడం కానీ ఇప్పుడు ఈరోజు ఇంకా రాజకీయాలు మారిపోయింది. ఇంకా ఇప్పుడు మారిపోయింది. మిడ్ నైట్ రాజకీయాలు, ఐడెంటిటీ కోసం వస్తున్న వాళ్ళు. అంతే, మీరు కరెక్ట్ అన్నారు. ఐడెంటిటీ కోసమే. ఆ, ఎప్పుడు ప్రజల గురించి ఆలోచనలు, ఇంటి పక్కన గురించి మాట్లాడని వాళ్ళు డబ్బులు వచ్చాయి కాబట్టి వస్తున్నారు. డబ్బుల ప్రభావం ఉంటుంది రాజకీయాల్లో. రాజకీయాలు, డబ్బు ఇవి అత్యవసరమైన అనుబంధాలు. అనుబంధాలు బాగా చెప్పారు. అత్యవసరమైన అనుబంధాలు. అనుబంధాలు. కానీ రాజకీయాల్లో డబ్బుల గురించి మాట్లాడినంతే తప్పు. తప్పు ఓకే. నిజంగా. సరే, ఎట్లా తెచ్చారు, ఏం చేశారు, ఒకలో రకంగా రకరకాలుగా ఉన్నాయి. కానీ డబ్బు లేనిది నడవదు. మనం ఎన్ని కండిషన్స్ పెట్టినా, ఎన్ని నియంత్రణలు ఉన్నా, నియంత్రణలు 100కి 100 పాటిస్తున్నామని మా గుండె మీద చేసుకొని ఆత్మసాక్షిగా చెప్పగలుగుతారా? చెప్పుకోగలగాలి. చెప్పగలుగుతారా అన్న? చెప్పుకోవాలి. సిద్ధాంతం సిద్ధాంతం. సత్యమే పలుకోవాలని. ఎవరు ఇక చెప్తారు? సత్యమే పలుకోవాలని కనుక ఒక ముద్ర అయితే మరి ఇదంతా ఎందుకు వ్యవస్థ? మీరు మిమ్మల్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి బామ్మర్ది అని పిలిచేవారంట, నిజమేనా సార్? కాదు, కాదు, పిలవలేదు. నెప్పుడు లేదు. ఇది గిట్టని వాళ్ళు చేసిన ఓకే. ప్రచారం. ఉమ్, ఎందుకంటే నాలాంటి వాడు, నేను అదే 85లో కలిసాం. ఉమ్, దగ్గరంటే కలిసేది, తిరిగేది, మంచిగా రాజకీయాలు బాగా ప్రోగ్రామ్స్ అన్ని చేసేవాళ్ళం. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉన్నారు? తమకు రావడానికి, తమను గుర్తింపును పొందడానికి మధ్యలో ఎవరో వచ్చారు అనే నెపంతో వాళ్ళ మీద ఆరోపణలు. ఉమ్, రాజకీయాల్లో ఆరోపణలు శాశ్వతం. అంతే. నమ్మింపజేయడానికి, భ్రమింపజేయడానికి చేసే ఎత్తుగడలు, దొంగలు, అవును. ఉమ్, పిచ్చోళ్ళు. ఇది ఒక అభాండం వేసి ఓకే. మాట్లాడిన చరిత్ర ఇది ఫిషరీస్లో. అట్లాగే ఐటీలో నన్ను ఎండోమెంట్ చేశారు. ఉమ్, మొట్టమొదటి ఆలయాల పునరుద్ధరణ, ఓకే. తర్వాత ఏది పూజార్లకు ఏమి ఇచ్చేది లేదు. అరే వాళ్ళు కూడా పేదవాళ్ళే కదా, వాళ్ళకు కూడా కావాలి కదా. మొదటిసారి ఇంతో అంతో మొదలుపెట్టించింది నేను. ఓకే సార్, మీకు పీసీసీ ఎక్కువ సంతృప్తినిచ్చిందా లేకపోతే మంత్రి పదవి ఎక్కువ సంతృప్తినిచ్చిందా? పిసిసి అనేది పార్టీ పరంగా చూసేది. సంతృప్తి దేనికోసం? మన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవును. వస్తే బాగుంటుంది. అయితే ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి. నాకు అవకాశం ఇచ్చారు. ఉమ్, మంత్రిమండలి ఎవరు ఇస్తారు? ఉమ్, ముఖ్యమంత్రి అనే వాళ్ళు ప్రపోజల్ పెట్టుకుంటారు, పార్టీ ఒప్పుకుంటుంది. అంటే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు వాళ్ళ టీంను, వాళ్ళు ఎవరైతే బాగుంటుందో, ఎట్లా, ఏ అవసరాలు ఏంటి, అభివృద్ధి, ఇవి అన్నీ చూస్తారు. వాళ్లకు నచ్చిన వాళ్ళ పేర్లు పెడతారు. అది పార్టీ ఇచ్చింది కాదు. ఆ వ్యక్తి యొక్క ఇష్టంతో వీళ్ళైతే బాగుంటారని చెప్తే పార్టీ ఒప్పుకున్నది, అంతే కదా. అది పార్టీ ఇచ్చింది కాదు. పార్టీ మొదటిసారి టికెట్ ఇచ్చింది, ఓకే, అది నా కోసం ఇచ్చారు 85లో. రెండోసారి ఎందుకు ఇచ్చారు? ఓడిపోయినా మొదటి రోజు నుంచే తిరుగుతున్నాడు, పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈయనైతేనే ఓడిపోయిన కండిషన్ ఒకటి ఉంటుంది, బాగా పార్టీలో కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఈయనైతే గెలుపు అవకాశం ఉందని ఇచ్చారు, అంతే కదా. మొదటిసారి ఇచ్చింది ఫేవర్, రెండోసారి ఇచ్చింది పార్టీ అవసరం, మూడవసారి ఇచ్చింది పార్టీ అవసరం. ఓకే, అయిందా? కొత్త వాళ్లకు ఇది రాదు కదా, అందుకో ఇచ్చారు. అందుకోసం పార్టీ అది ఇచ్చింది. తర్వాత ముఖ్యమంత్రి అయిన వాళ్ళు నాకు అవకాశం కల్పించారు, పార్టీ ఒప్పుకున్నారు. వాళ్ళు అవకాశం కల్పిస్తే నేను చేసి చెప్పాను. ఆ రోజుల్లో ఫిషరీస్, ఇరిగేషన్, ఎండోమెంట్స్, ఐటీలో బ్రహ్మాండమైన పని చేశాను. ఇక అదంతా హిస్టారికల్. అంటే నాకు మంత్రి పదవుల్లో చాలా బాగుంది. అయితే 2003లో రాజశేఖర రెడ్డి గారు, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాం మేము, 92 మంది ఎమ్మెల్యేలు. నేను పీసీసీ అయితే బాగుంటుందని నా పేరు ప్రతిపాదన చేశాను. అక్కడ ఏమైంది అంటే 2004లో అధికారం వచ్చింది దగ్గర. వాళ్ళు చూశారు, సరే ఈయనే రాజశేఖర రెడ్డి మనిషే, ఒకటే వర్గం అవుతుంది అనే ఆలోచనతో ఏం చేశారు తెలుసా? కాంగ్రెస్లో ఉన్న వేరే వర్గం, ఈయనకు వ్యతిరేకంగా అంతగా దగ్గర లేకపోయినా వేరే వాళ్ళని పెడితే 2 గ్రూపులు కొద్దిగా మంచిగా ఉంటాయి, మనవాడు ఉన్నాడు ఫీలింగ్ వస్తుంది, వన్ సైడ్ అన్నట్టు కాదని. వాళ్ళు ఏం చేశారు, 3 పేర్లు తయారు చేసి పెట్టారు. అందులో డి శ్రీనివాస్ పేరు, హనుమంతరావు పేరు, ఇంకేదో పేరు పెట్టి నా పేరు లేకుండా ప్రతిపాదన సోనియా దగ్గర ఉండింది. ఇది అహ్మద్ పటేల్.
నా పేరుంటే ఖచ్చితంగా నేను చెప్తాడు ఇవ్వాల్సి వస్తుంది, వేరే గ్రూప్కు అవకాశం దొరకదు. ఈ మూడిట్లలో నువ్వు పేరు చెప్పావు కానీ మేము 3 పేర్లు ఇస్తున్నాం, ఈ 3 పేర్లలోనే ఒక పేరు చెప్పేసే ఇస్తాం. ఓకే. దట్స్ హౌ ద థింగ్ హ్యాపెండ్. అయితే చూసేవరకు నా పేరు లేదు. నా పేరు లేనప్పుడు ఎట్లా చూశాడు హనుమంతరావుకి, ఆయనకి ఇష్టం లేదు. ఇంకో అతను నవమాతుడు డి శ్రీనివాస్, ఓకే ఆయనతో మంచిగా వేసుకున్నాం. అట్లా డి శ్రీనివాస్ ఆయన 2003లో. 2008లో మళ్ళీ 2009 ఎలక్షన్ వస్తున్నాయని పిసిసి అడిగితే నా పేరు చెప్పాడు. కానీ అప్పుడు కూడా హైకమాండ్ ఏం చేసిందంటే డి శ్రీనివాస్ ఆ సెంటిమెంట్ వీళ్ళిద్దరు కలిసినప్పుడు వచ్చింది, ఇప్పుడు కూడా ప్రభుత్వం మంచిగా పనిచేస్తున్నది కదా వస్తుందని మళ్ళీ డి శ్రీనివాస్కి ఇచ్చింది. 2011లో ఎప్పుడు తెలంగాణకైనా అని చెప్పి నా పేరు లేకుండా బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చాం. అన్నమాట చెప్తాను. అయితే 2014లో ఏమైంది, తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ గురించి జయశంకర్ గారి తోటి 1991లో చేపల మంత్రిగా ఉండి తెలంగాణ అభివృద్ధి గురించి పంపిన ఎమ్మెల్యేల బృందానికి నేను మంత్రిగా జెండా ఊపి చేసింది జయశంకర్ గారిని తీసుకెళ్ళి ప్రణబ్ ముఖర్జీ ముందు మాట్లాడు, ఇవన్నీ ఉన్నాయి. అందులో తెలంగాణ ఏర్పడే సందర్భంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు వీళ్ళ సంఖ్య ఎంత ఉందో తెలుసా? జనాభాలో అత్యంత ఎక్కువ అన్ని రాష్ట్రాల్లో, 29 రాష్ట్రాలు 88% పైసలు. అయితే తెలంగాణ ఇస్తే గెలిచేస్తాం, 17 సీట్లలో 16 వస్తాయని మన లీడర్లంతా చెప్పారు. తెలంగాణ ఇస్తే చాలనేది. అయితే ఇంటర్వ్యూ చేశాడు అందరినీ, ఎవరు, రాజశేఖర రెడ్డి గారు, మన రాహుల్ గాంధీ గారు చేస్తే 8 మంది పోయాం, అందరం సీనియర్లంతా. ఏమైంది తెలుసా, పోగానే పోతే ఒక్కొక్కరి బయోడాటా పేపర్ చూస్తున్నాడు ఆయన. నా పేరు కానీ నేను కానీ గుర్తులేను కదా, చూస్తున్నాడు. చూస్తుంటే నేను నా కార్డు ఇచ్చి నేను పొన్నాల లక్ష్మీ నా కూర్చో आप खड़े हो गए, आपके सामने मैं कैसे बैठता हूँ, आप बैठने के बाद मैं बैठता हूँ. ఇది ఫస్ట్ ఇంపాక్ట్ ఆయన మనసులో పడ్డది. రెండోది నేను కార్డు ఇచ్చిన తర్వాత ఆ కాగితం చూస్తే చూశాడు, ఇలా చూశాడు. వాట్ ఈస్ దిస్, యూ డోంట్ లుక్ లైక్ వాట్ దిస్ ఏజ్ని రౌండప్ చేస్తుంది 70 అని ఇప్పటికీ అదే వాట్ ఎవర్ చూసి, ఓ యూ డోంట్ లుక్ లైక్ దట్ ఏజ్ అని అన్నాను. మేబీ యూఆర్ రైట్, బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, వెన్ ఐ వాక్ ఈవెన్ 25-year-old బాయ్స్ కెనాట్ క్యాచ్ మీ అన్న. ఈ 3 సెంటెన్స్లు సంభాషణ ఆయన మనసులో పట్టుకున్నాను. తర్వాత నేను ఒక వెనుకబడిన వర్గానికి చెందిన తర్వాత ఆ రోజుల్లో 6 కాంగ్రెస్ మంత్రుల మీద సిబిఐ కేసులు, నేను ఒక్కనే అందులో ఇది ఛార్జ్ షీట్ వేయకుండా తప్పించాను. నేను దాని వెనకాల చరిత్ర ఉంది. అది 1992 తిరుపతిలో ప్లీనరీ, అది 92లో పివి గారు ప్రధానమంత్రిగా ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు ఆ టైంలో మీరు హైకమాండ్ కి, కాంగ్రెస్ హైకమాండ్ కి దగ్గర అయినారు అని ఒక టాక్, నిజమేనా? అది దగ్గరవుడు అనేది ఒకటి. సరే, ఎవరెవరు డీల్ చేసిన విధానం అంతే ఒకటి. గుర్తుండిపోయింది. ఎందుకంటే నేను అమెరికాలో ఉన్నవాడిని కాబట్టి, అక్కడి నుంచి వచ్చాను కాబట్టి, 26 దేశాల నుంచి దాదాపు 85 మంది ఏమో వచ్చారు. వాళ్ళందరికీ మొత్తం అరేంజ్మెంట్స్ ఇది అది నేను ఒక చారిత్రాత్మకంగా చేపట్టాను. ఏం చేశాను తెలుసా, ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చిన డెలిగేషన్, 1 ఉన్నారు 2 ఉన్నారు, వాళ్లకు ఈ ప్రొఫెసర్స్ ఓ 26 టీంలు తయారు చేశారు. ఓ ప్రొఫెసరు, ఓ రీడరు, వాళ్ళతో పాటు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసి ఆ దేశం గురించి బ్యాక్గ్రౌండ్ ఇచ్చి, మన కంట్రీ గురించి, పార్టీ గురించి, పరిపాలన గురించి చేసిన ఇచ్చి వాళ్ళకి బ్రీఫ్ చేయడానికి, వాళ్ళతో ఉండడానికి. అక్కడ ఉన్న ఏసీ రూమ్స్ అన్నీ మా కోసం నా దగ్గర ఎవరు పనిచేసారు తెలుసా? రమేష్ భండారి, అప్పుడు ఫారెన్ సెక్రటరీగా అప్పుడే రిటైర్ అయినాడు రమేష్ భండారి. తర్వాత 3 రాష్ట్రాల గవర్నర్ అయినాడు. తర్వాత గాయత్రి రే అని బెంగాలీ లేడీ, మన ఇందిరాగాంధీ ఫౌండేషన్కు చైర్మన్. తర్వాత ప్రొఫెసర్ కుంతియా, ఇది పివి గారికి దగ్గర ఉన్న మహారాష్ట్ర. వీళ్ళందరూ, వీళ్ళే కాకుండా ఇప్పుడున్న మన ఈయన ఎవరు, చిన్నారెడ్డి, గీతారెడ్డి, తర్వాత ఈయన ఉన్న రాజు ఉన్నాడు కదా, మొన్నటిదాకా పిసిసి ఉండే ఆంధ్ర మనోడు, ఆయన నా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నేను ఒక మొదటిసారి వచ్చిన క్యాండిడేటు, మంత్రి, యంగ్స్టరు, నా దగ్గర బండారీ పనిచేశారు, వీళ్ళు పనిచేశారు. అది అంటే ఆ రోజు చాలా బాగా చేశారు. మీ మెమరీస్ సార్, కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్, ప్రతి అడుగు
40లో పుట్టారు, 80లో రాజకీయాల్లోకి వచ్చారు, జీవితం అంతా కాంగ్రెస్ అన్నట్లుగా ఉన్నారు. ఒక వర్డ్ నేను ఇప్పుడు తప్పకుండా చెప్పాలి. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ అన్ ఇండియన్ ఎస్. అండ్ ఆల్సో సో ఏ మెంబర్ member ఆఫ్ of ఇండియన్ నేషనల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎస్. ఈ వర్డ్స్ చెప్తూ మీరు మీడియా ముందు కంటతడి పెట్టిన రోజుని పార్టీలకు, ప్రజలకు అతీతంగా అందరూ మీతో కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే మీ నవ్వులో అయినా, మీ కంటతడి, మీ ఏడుపులో అయినా కల్మషం లేనితనం ఒకటి ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరు ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. ఓకే. కనెక్ట్ అవుతారు. మీరు ఆ రోజు ఇంత జర్నీ ఉండి ఒక విజిటింగ్ కార్డ్ మీద కూడా ఈ లైన్స్ పెట్టుకునేంత కమిట్మెంట్తో ఉన్న మీరు కాంగ్రెస్ని వదలాల్సి వచ్చిన రోజు, ఇప్పుడున్న సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి మీ గురించి మాట్లాడిన మాటలు, వయసును బేస్ చేసుకొని ఆ మాటల్ని మీరు డిస్టర్బ్ అయినరా అని నేను అడగట్లే. మీ మనస్తత్వం చూస్తున్నా మీరు చెప్పిన మాటల్లోనే మీరు ఎట్లా ఆలోచిస్తారు, అందరూ ఆలోచించే తీరులో మీరు ఆలోచించరు. కానీ మీ ఈ డెసిజన్కి ఎగ్జాక్ట్ రీజన్ కాంగ్రెస్ గెలుస్తుంది అని తెలిసి రాజీనామా చేశారా, అంచనా వేయలేకపోయారా ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవంలో? ఇప్పుడు ఏమనిపిస్తుంది సార్? అంటే అది కరెక్ట్ అప్పుడైనా ఇప్పుడైనా అభిప్రాయాలు ఎలా ఉన్నా నా అభిప్రాయం నాకే ఉంది. ఏమని ఉంది? ఏం అభిప్రాయం? జీవితంలో నేను ఎందుకు కావద్దు, నా మిగతా వాళ్ళు ఎందుకు అవుతున్నారు, అదే కదా స్టార్టింగ్ పాయింట్. ఫస్ట్ నుంచి మీది అదే, మీ జర్నీ స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు ఏంటి అది? ఓకే, నాకు కాంగ్రెస్ పార్టీ మొదటిసారి టికెట్ ఇచ్చింది, అవకాశం ఇచ్చింది. మిగతా అన్ని ముఖ్యమంత్రులు ఇచ్చారు. వాళ్ళు వ్యక్తులే కదా, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఉంటే బాగుంటుంది. సరే, పార్టీ ఒప్పుకున్నది. నా ప్రయత్నంలో నేను ఏం చేశాననేది చారిత్రాత్మకం, అది చరిత్రలో ఉంటుంది, అది పక్క పెడదాం. నన్ను పిసిసి అధ్యక్షుని చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను అడగలే, అడగకుండా వచ్చింది. వస్తే కాదన్నా, నన్ను 11 మాసాలు వచ్చారు. సరే, కారణాలు ఏమైనా 11 మాసాలు. ఈ సమాజంలో సామాజిక కోణంలో భరిస్తారా? ఈ రాష్ట్రంలో ఎవరెవరు ముఖ్యమంత్రులు అయినారు? ఎవరు? దామోదరం సంజయ్ కొద్ది రోజులే, మిగతా వాళ్ళంతా ఎవరు? పివి గారు, తర్వాత మన తెలంగాణ ఈయన రామకృష్ణారావు గారు కొద్ది కాలం ఉన్నారు. ఆ తర్వాత ఎవరైనారు? ఇది ఆలోచించాల్సిన అవసరం కాదు. మిగతా వాళ్ళు ఎందుకు కాలేదు? ఓకే, మళ్ళీ అదే అదే మిగతా వాళ్ళు ఎందుకు కాలేదు? వాళ్లకు అంటే శక్తియుక్తులు లేక ప్రభావితం చేయడంలో సామాజిక కోణం పనిచేస్తుందని ఆలోచించి రాజకీయ పార్టీలు చేసేది వాస్తవం కదా. ఆ కోణంలో వాళ్ళని ముందు పెట్టడం కదా. ఆ కోణంలోనే వచ్చాడు ఆయన, నా దగ్గరికి వచ్చాడు. పార్టీలో కలిసే ముందు చెప్పాను, కేసీఆర్ గారి కమ్యూనిటీ సామాజిక కోణం 0.5%, మీరు దాదాపు 9-10% ఉన్నారు. తెలంగాణలో మీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రాంతం కోసం పోరాటం చేయకుండా తమ కోసం లాభపడడానికి చేసిన చరిత్ర ఇది. రాయలసీమలో కానీ ఆంధ్ర కానీ లేదు. లెట్స్ ఫేస్ ఇట్. ఏం చేశారు? నిజాం దగ్గర ఏం చెప్పారో ఏం చేశారు? భూములు సంపాదించారు, పెత్తనాలు చేశారు. కానీ ప్రాంతం కోసం ఎక్కడ పోరాటం చేసింది ఒక్కరిద్దరు తప్ప ఎవరు లేరు. అట్లాగే బ్రిటిష్ వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర షేర్వాణి చేశారు, జీవుజూరు అన్నారు, భూములు సంపాదించారు, ఊళ్ళో పెత్తనం చేశారు. అంతే కదా. బ్రిటిష్ వాళ్ళ దగ్గర హ్యాట్ పెట్టుకున్నారు, టై కట్టారు, సొల్యూట్ కొట్టారు, లాభం పొందారు. మీరు రాజకీయంగా ఎదుగుతలేరు అని చెప్పాను. ఇవాళ నేను ధైర్యంగా చెప్తున్నా, అబద్ధాలు ఆడదు. ఆయన విన్నాడు. 88 నియోజకవర్గాల నుంచి విశ్లేషించి 5.5 గంటలు నా దగ్గర ఏది పార్టీలో రాకముందే నా దగ్గరకు వచ్చాడు. వస్తే బ్రదర్, మేము కొద్దిగా ఉత్సాహంగా ఉన్నాం, ఉంది, వస్తానంటున్నావు కాబట్టి చెప్తున్నా, నువ్వు మొదలు మిగతా వర్గాలు ఎట్లా చేయాలనేది ఒక నిమిషం పక్కన పెట్టి మొదలు మీ సామాజిక కోణంలో ఉన్న వాళ్ళని ఒకటి చేయి. సామాజిక కోణాలతోటి నడుస్తున్నది. ఎవరున్నారు? లింగాయత్స్, గౌడాసే కదా కర్ణాటకలో. యూపీలో ఎవరు? యాదవులే కదా. ఆమె వచ్చింది కదా, ఎవరు? మాయావతి, థ్యాంక్స్ టు కాన్షీరాము. మిగతాది ఎక్కడ ఉన్నాను? ఇవన్నీ మమతా బెనర్జీ స్థానికంగా వచ్చింది, అంతే కదా. మరి ఇక్కడ ప్రభుత్వం రావాలంటే ఈ పని చేయాలి. దాంతోపాటు స్పెసిఫిక్గా 88 నియోజకవర్గాల గురించి మంచి చెడులు ఇవన్నీ డిస్కస్ చేసి చెప్తూ దాదాపు 35 నియోజకవర్గాలలో తెలంగాణ ఏర్పడింది కాదని. కానీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు సెటిలర్స్ ఉన్నారు. మినిమం 5,000 ఓట్లు ఉన్నాయి. రాజకీయాల్లో 5,000 ఓట్లు అంటే మామూలా? 100 నుంచి 500, 1000, 2000 మెజారిటీ ఇంపాక్ట్ కూడా పడుతుంది. మరీ నువ్వు ఈ కోణం పెడితే అధికారంలోకి రావడం కష్టం.
వాళ్ళని కూడా సంతృప్తిపరచాలి. సరే అయింది, చారిత్రాత్మకమైన నిర్ణయం అయింది, రెండు ప్రాంతాలు విడిపోయినాయి. అయినా ఇప్పుడు మనం ప్రజల కోసం ఉన్నాం అనే భావన కనిపించాలి అనే మాట చెప్పాను. అందులో నువ్వు తెలుగుదేశం నుంచి వచ్చినవాడు కాబట్టి ఇంకా నీకు ఎక్కువ అర్థమవుతుంది అని చెప్పిన. మంచిగా చెప్పారు. వాస్తవం చెప్పిన, విన్నాడు. నేను అమెరికా వెళ్ళాను, ఆ సందర్భంలో పోయి జాయిన్ అయ్యాడు. నేను ఆ కమెంట్స్ గురించి మాట్లాడుతున్నా మళ్ళీ. అవును, వయసు గురించి తీసి మాట్లాడిన రేవంత్ పార్టీ గెలవగానే కె కేశవరావుని తీసుకొచ్చి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో పెట్టుకున్నారు. మరి ఈ వర్డ్స్ ని మీరు ఎట్లా చూస్తారు? ఏజ్, ఈ ఏజ్ లో రాజకీయాలని కాదు కాదు ఎవరు తీసుకుపోయినారనేది అది ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు, అంతే కదా. మళ్ళీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అంటారు, అంతే. అభిప్రాయాలు, ఆ అభిప్రాయాలను ఒక వ్యక్తికి ఆపాదించడం. మిమ్మల్ని అన్న మాటలకి మీరు డిస్టర్బ్ అయినారా, లేకపోతే ఎందుకు సార్ ఆ రోజు అంత డిస్టర్బ్ అయినారు? నన్ను అనడం కాదు, నేను చాలా విషయాలలో సలహాలు ఇవ్వడానికి మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నవాడినే నా నియోజకవర్గంలోనే నాకు వ్యతిరేకంగా ప్రోత్సహించే పరిస్థితులు కనపడ్డాయి. సో ఎవరికైనా ఉంటుంది కదా. సరే, నేను నిలబడతానా, కంటెస్ట్ చేస్తానా లేదా అనేది వేరే విషయం. కానీ మనలా అవమానం పాలు చేసే విధంగా పార్టీలో కార్యక్రమాలు నడుస్తూ ఉంటే కొంత బాధపడ్డాను. రాజీనామా ఇన్ని సంవత్సరాలు నేను కలిసి మాట్లాడదాం అనుకుంటే 2 సంవత్సరాలు ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వకుండా ఉన్నాడు. అది చాలా బాధ అయింది. నేను ఆలోచించాను, ఈ రాష్ట్రం, ముఖ్యమంత్రులు, కాంగ్రెసు, సామాజిక కోణం, మనం సెంట్రల్ వర్కింగ్ కమిటీలో చేసే నిర్ణయాలు, ప్లీనరీలలో చేసిన నిర్ణయాలు, సామాజిక కోణం వాస్తవంగా జరుగుతున్నాయి. సరే ఉంటాయి రాజకీయాలు, చూసి ఆలోచించి చాలా బాధపడ్డాను. మరి ఈ పార్టీలోకి ఎందుకు వచ్చావా అనేది మొదటి. ఇక్కడ నేను చూసింది మొట్టమొదటి కోణం, అదే సామాజిక కోణం. ఇవాళ కులగణన అని చాలా పెద్దగా అంటున్నాం. ఏదో బీహార్ చేసింది, కర్ణాటక ఏదో కొద్దిగా చేసింది, ఇంకా అది నిలబడుతుందా లేదా పక్క పెడదాం, ఇది నిలబడుతుందా లేదు. దేశంలో జనాభా గణనతో పాటు ఇది చేస్తే బాగుంటుంది అని న్యాయశాస్త్ర ప్రకారంగా అనుకునే రోజులు కనపడుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసినా ఇది ఎన్యూమరేషన్లో భాగంగా ఉండాల్సిందే తప్ప ఇలా చేస్తే ఈ కోర్టు కేసులలో పోతుంది అనేది ఒక ఆలోచన సర్క్యులేట్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం సమయం తీరుస్తుంది. కానీ ఓట్ల కోసం కులగణన అనేది వేరు, వాళ్ళని మభ్యపెట్టడానికి లేకుంటే చేస్తామని నమ్మకం పెంచారు. అది కేసీఆర్ గారు ఎవరు, పోరాటంలో వచ్చిన మనిషి, అది వేరు. తెలంగాణ సెంటిమెంటల్, అది వేరు. కానీ 2014లో 61 సీట్లు 62 వచ్చినాయి, అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లో సామాజిక కోణంలో ఎందుకు ఆలోచించాడు? 3 నెలల్లో ఒకే రోజు సకల జనుల అంటే సమగ్ర కుటుంబ సర్వే 4 లక్షల మందిని పెట్టి ఒకటే రోజు. ప్రపంచంలో ఎక్కడైనా అయిందా? ఎందుకు చేశాడు? వెంటనే ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా చేసి మీకు ఇస్తామని చెప్పడానికి? ఏమే ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి 3 మాసాలలోనే, సరే ఆయన కారణం ఏదైనా ఉండొచ్చు, నా కుటుంబం చాలా తక్కువ, అంటే మా వాళ్ళు సామాజిక కోణం తక్కువ ఉన్నది, నేను మిగతా వాళ్ళని దగ్గర చేర్చుకోవాలి. రామారావు గారు ఎలా వచ్చారు? వెనుకబడిన వర్గాలలో 4 ముఖ్యమైన కులాలు, అయ్యో గౌడ్సు, పద్మశాలీలు, ముదిరాజులు, గొల్ల కుర్మలు, అదే కదా, వాళ్ళు విడిపోతున్నాయి కదా ఆయనకు వచ్చింది. మీతో వీళ్ళతో ఏం లాభం లేదు, ఈయన వచ్చి మన గురించి మాట్లాడుతున్నాడని పోయినారు. చరిత్ర మొదలైంది. ఈయనే 2014లో పట్టినే ఒకటే రోజు సరే ఎందుకు చేశాడు? ఇది ఉంటే ఏ రకంగా మనం వాళ్ళను ఆదరిద్దామని. ఓకే, అది చట్టమైందా లేదా పక్క పెడదాం, అది చరిత్రలో ఉండిపోయింది, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉంది, డీటెయిల్స్ అన్నీ కూడా 95-96 ప్రశ్నలతో ఏదో చేశాడు, అది పక్క పెడదాం. కానీ ఏం చేశాడు? ముఖ్యమంత్రిగా 58 మంది కార్పొరేషన్ చైర్మన్లను వెనుకబడిన వర్గాలకు ఇచ్చారు, 8 మంది ఎమ్మెల్సీలను వెనుకబడిన వర్గాలకు ఇచ్చారు, 5 రాజ్యసభ ఎంపీలను వెనుకబడిన వర్గాలకు ఇచ్చారు. మిమ్మల్ని ఆకర్షించిన విషయాలు ఆకర్షణ కాదు, అక్కడ అదే పొరపాటు అర్థం చేసుకున్నాను. సామాజిక కోణం గురించి నేను మొదటి నుంచి మాట్లాడుతున్నా, అవకాశాలు కల్పిస్తే ఏం చేయగలుగుతారని చెప్తున్నా. ఈ అవకాశాలు కల్పించిన చరిత్ర ఆయనది. మరి అటువంటిప్పుడు రాజకీయాలలో వై నాట్ అసోసియేట్ వెన్ మై థింకింగ్ ఇస్ ద సేమ్. ఇది మొదటి కారణం. రెండవ కారణం, అవకాశం ఇచ్చారు ప్రజలు. ఈ 9.5 సంవత్సరాల్లో చెప్పాను, తలసరి ఆదాయం ప్రపంచంలో కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ లేదు. 3 తలసరి సంపద, రాష్ట్ర సంపద దాదాపు 4 అంతలు పెరిగింది ఈ రాష్ట్రంలో.
ఆహార ధాన్యాలు ఇంత పెరిగినాయి. ఇంకెక్కడన్నా ఏ రాష్ట్రంలో పెరిగిందా? ఏ దేశంలోనే అయిందా? మరి అంతిమంగా రాజకీయాలు దేనికని మొదలే చెప్పాను. రాజకీయాలు ప్రజల కోసం, రాజకీయాలు అధికారం కోసం. అధికారం దేనికోసం? ప్రజల కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, శాశ్వతంగా గుర్తింపు ఉండే విధంగా ఏది దీని ఏమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్, మానవీయ కోణం, అది వాళ్ళకి కల్పించాలి. సమాజంలో మేము భాగస్వాములమే అనే నమ్మకాన్ని కలిగించడానికి, విశ్వాసాన్ని కలిగించడానికి, విశ్వాసం కలిగిస్తూ వాళ్ళ విశ్వాసం తీసుకోవడానికి రాజకీయం అందుకే కదా. అధికారం ఎట్లా వస్తుంది మరి? ప్రజల విశ్వాసాన్ని పొందకపోతే అధికారం వస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీనా, కుటుంబ పార్టీనా? ప్రజలు ఓట్లేస్తున్నారా? అటువంటిప్పుడు కుటుంబ పాలన ఏంటి? కాదు. ఓకే, కుటుంబ పాలన ఏంటి? ఇప్పుడు మీరు జాయిన్ నా జాయిన్ పక్క పెడదాం. ఇప్పుడు తెలుసుకొని మద్దతు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. ప్రజల అభిప్రాయం తీసుకోవడంలో ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు అనేది ముఖ్యమైన అంశం. ఓకే, పార్టీని నమ్ముకోవడం ఒకటి, పార్టీలో ఉన్న వ్యక్తులు ఏ రకంగా ఉన్నారనే విశ్వాసం ప్రజల్లో ఎలా వెళ్తున్నది అనేది ముఖ్యం. అయ్యో, బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ఓడిపోయినంత మాత్రాన అయిందా? అయ్యో, ఓడిపోతే చెడ్డోళ్ళు, గెలవంగానే గొప్పోళ్ళ? అక్కడే వచ్చింది. ఒక్క నిమిషం నేను చెప్తా 4 కారణాలు. వాజ్పేయి గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడారా? లేదు. 5.5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడా? దేశం వెలిగిపోతున్నది ఇది అన్నాడు, వచ్చిందా? ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ విమోచన కాగానే బ్రహ్మరథం పట్టింది మొత్తం దేశం అంతా. అదే ఇందిరాగాంధీని ఒక్క పదం ఎమర్జెన్సీ 1977లో మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో రాకుండా ఉంది ఎక్సెప్ట్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. అదే ఓటర్లు, అదే వీళ్ళు తరం కూడా మారలే. 77లో ఎవరు వేశారో 80లో వాళ్ళే వేశారు. ఏం చేసిండ్రు? వీళ్ళతో ఎవరితో అయితే లేదు, ఆమె నీవు తప్ప నిత పరంపరిగా అని మళ్ళీ ఆమెకే పట్టం కట్టారు మొత్తం దేశం అంతా. అంటే ఏమన్నట్టు రాజకీయాలు ఇట్లా ఉంటాయని అదే ఒక్క నిమిషం. వాజ్పేయి చెప్పాను, ఇది చెప్పాను. తర్వాత అవుతుంది. ఇప్పుడు ఓకే, 2014లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది? ఏం చేయలేదనా? ఎన్ని విప్లవాత్మకమైన చట్టాలు వచ్చినాయి. ఆహార భద్రతా చట్టం వచ్చింది, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వచ్చింది, హెల్త్ ఫర్ ఆల్ వచ్చింది, అని చేశారు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ. సరే, బ్యాక్గ్రౌండ్ ఓకే. ఇది ప్రజలు ఏ రకంగా స్వీకరించారు ఎన్నికల సమయంలో అనేది ఒక అంశం. అంతకంటే మెరుగైంది చేస్తామని అనేది రెండోది. అరే వీళ్ళు ఎట్లాగో చేస్తున్నారు కదా, ఇంతకంటే మంచిగా చేస్తారు కదా అని మోడీ ఏం చేశాడని అధికారంలోకి వచ్చాడు? 15 లక్షలు ఇచ్చాడా? చెప్పాడు కదా. నల్లధనాన్ని రూపుమాపుతా అన్నాడు. నల్లధనం ఎంత ఉందో తెలుసా? 2014లో 10,700 కోట్లు స్విస్ బ్యాంకుల్లో. 2024 ఎంత అయిందో తెలుసా? 30,700 కోట్లు. అంటే 300 పెరిగింది. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, వస్తాయని ఆశించారు, ఇచ్చారా? కానీ అవి చర్చకు వస్తాయా? రావు. అంటే రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ప్రభావితం చేస్తాను. అందుకోసం ఇది కుటుంబ పాలన, గిటింబ పాలన. ఒక్క నిమిషం, సారీ, ఐ డిసగ్రీ విత్ యూ. ఐ హ్యావ్ టు స్టాప్ యూ. ద రీజన్ ఈజ్ అల్టిమేట్లీ వాట్ వీ కుడ్ డూ టు ది సొసైటీ, వాట్ వీ డూ టు ది రీజన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎవరు శాశ్వతం? ఎవరు ఎవరన్నా శాశ్వతమా? ఓడిపోయాడు. ఎంత? 1.8%. ఓకే, తక్కువతో ఓడిపోయాడు. అయితే వీళ్ళంతా ఓడలేదా? చరిత్ర లేదా? చూస్తలేమా? అది పెట్టకుండా ఈయన ఓడిపోయాడని మాట ప్రచారం అయితే ఎట్లా ఉంటుంది? అంటే వాస్తవాలు, నగ్న సత్యాలు రాజకీయాల్లో గుర్తించి మాట్లాడితే బాగుంటుంది. సరే, ఇది అందరూ మాట్లాడారు. లెట్స్ బి హానెస్ట్ అబౌట్ ఇట్. సార్, మీరు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ఇంజనీర్గా దీనికి ఆన్సర్ చెప్పండి. మూసీ ప్రక్షాళన అనేది ఏది? మూసీ ప్రక్షాళన అభివృద్ధ, విధ్వంసమా, రాజకీయమా? విధ్వంసం అనడానికి వీల్లేదు. ఓకే, విధ్వంసం ఏ కోణంలో వస్తున్నదని ఆలోచించాల్సిన అవసరం. అభివృద్ధి గురించి ఆలోచించి మూడోది ఏమన్నారు? అభివృద్ధి, విధ్వంసం, రాజకీయం. యా, అభివృద్ధి, రాజకీయం, ఈ రెండు ఉన్నాయి. ఇట్స్ గ్రేట్. సత్యమే ఏమో జయతే. సత్యం పలుకోలేను. అది ఎలా ఉందో మనకు తెలుసు. అవును, మూసీ సుందరీకరణ అవసరమే. గత ప్రభుత్వం కూడా మొదలుపెట్టింది, ఏదో 3,000 కోట్లు 5,000 కోట్లతో ఏదో పెట్టింది, చేస్తే మంచిగా ఉంటుంది. ఏ ప్రభుత్వాలైనా ప్రజల కోసం ఆలోచించే దాంట్లో ఎంతో చేయాలని వస్తారు. అది సాధ్యమవుతుందా లేదా అనేది ఒకటి, చెప్పింది చేయగలుగుతామా లేదా అని ఒకటి, ఎంతకాలం పడుతుంది అనేది, ఎంత డబ్బు అవసరం అనేది 4వది, ఆ డబ్బు అందుబాటులోకి వస్తుందా లేదా అనేది 6వ అంశం. నేను ఇంత టక విపులంగా అంటున్నాను. నేను ఒక మాట, రాష్ట్రం ఇంత ముందుకు వచ్చింది, సరే అప్పులు చేశారని దాని మీద మాట్లాడితే చెప్తాను, అది వేరు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్నామా?
రైతులకు అవసరం కావాలి, అవునా కదా? ఓకే, అటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో మొదలుపెట్టాడు కదా, దళిత బంధు కూడా మొదలుపెట్టాడు కదా, వీటన్నిటికీ డబ్బు అవసరం కదా. వీటన్నిటిని కొనసాగిస్తూనే మీరు చెప్పినాయి 5 గ్యారెంటీలు కానీ 6 గ్యారెంటీలు కానీ 420 పైచీలకు హామీలు కానీ అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు కొంత నమ్మారు. 1.8% అందులో వచ్చారు, ఇచ్చారు. వాటి గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? వీటన్నిటికీ ఎంత డబ్బు అవుతుందో ఆయన చర్చకు వచ్చి చెప్పారా? గతంలో జరిగిన వాటికి ఎంత అవుతున్నది, ఇప్పుడు జరిగే వాటికి ఎంత అవుతుంది, అంటే మనం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆ హామీల మేరకు ఎంత అవుతుంది అనేది అదే మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడరు, ఎందుకంటే డబ్బు బాగా అవుతుంది, డబ్బు ఎక్కడి నుంచి వస్తాను. ఓకే, ఈ రెండే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ సుందరీకరణ 1,50,000 కోట్లు 6 సంవత్సరాల, అంటే ఎంత అవుతుంది? 6-25 సంవత్సరానికి 25,000 కోట్లు. తర్వాత ఇదేంటి మన ఇందిరమ్మ ఇల్లు. ఎంత దౌర్భాగ్యం అంటే ప్రజలను మోసం చేయడం, అంటే మోసం చేయాలని కాదు, ఆలోచన ఉంది కానీ ఏ రకంగా మాట్లాడుతున్నారు? మొదలు 20 లక్షల ఇల్లు అన్నారు, తీరా నియోజకవర్గానికి 3,50,000 అంటే దాదాపు సంవత్సరానికి ఎంత అవుతుంది? 4 లక్షల పైచీలకి అవుతుంది. 4 సంవత్సరాలు అంటే 16 లక్షల ఇల్లు అయింది. ఆ తర్వాత మళ్ళీ 20 లక్షలు అన్నారు, నిన్నగాక మొన్న 24 లక్షలు. అప్పుడే పండగకే మొదలు పెడతామన్నారు. ఇప్పటివరకు అతి లేదు గతి లేదు. 80 లక్షల దరఖాస్తులు వచ్చున్నాయి, ఇప్పటి వరకు స్క్రూటినీ చేసింది లేదు. అయిపోయిందా? నీకు 20 లక్షల గృహాలకు ఎంత అవుతుంది? 1,60,000 అవుతుంది. 6 లక్షలైనా కానీ 120 లక్షలు, 1,20,000. 4 ఏళ్ళలో ఎంత అవుతుంది? 1,20,000 కోట్లకు 30,000 కోట్ల 3. అది 25. తర్వాత గ్రీన్ పవర్ 20,000 మెగావాట్లు ఎంత అవుతుంది? అదొక 1,60,000 కోట్లు 6 సంవత్సరాలకు, అదో 25,000 కోట్లు. ఇది 25, అది 25, ఇది 40, ఎంత? 90,000 కోట్లు. దీనికి తోడు నీ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, దాని మీద కమిషన్ వేస్తే బాగుంటుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎందుకంటే అన్నిటి మీద అడిగారు కదా. నువ్వు మొదలుపెట్టినప్పుడు 1,800-1,900 కోట్లు, నెల రోజుల తర్వాత 4,000 కోట్లకి అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకేదో పెంచి ఇంకేదో నీళ్ళు తెస్తాం. ఆ నీళ్ళన్నీ దొంగతనంగా తీసుకొచ్చేటి. ఇక ఆ నియోజకవర్గం వస్తున్నాడు, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ఎవరు మాట్లాడాలి? పాలమూరు రంగారెడ్డిలో భాగంగా నీళ్ళు తెస్తే కృష్ణా నీళ్ళు వచ్చేది. నువ్వు ఒక్క నిమిషం జూరాల నుంచి తీసుకొస్తున్నావు అంటే పైవాళ్లకు నీటిని కాకుండా హక్కును కాలరాసి నీ దగ్గర తీసుకొస్తున్నావు, ఫార్మాసిటీ కోసం, నీ కోసం. సరే, దీని మీద దానికో 5,000 కోట్ల. తర్వాత ఇదేమన్నావు, మన ఏది మా హైదరాబాద్ నగరానికి మల్లన్న సాగర్ నుంచి 5,900 కోట్లు ఎంత అయింది? ఇదో 10,000 కోట్లు అయిందా? 10,000 కోట్లు ఎన్ని సంవత్సరాల్లో? నేను 4 సంవత్సరాలు అయితే 2.5. అది ఇప్పటికే 25, 40, 65, 25, 80, 90 కోట్లు. ఇదో 4 కోట్లు 3 కోట్లు 93,000 కోట్లు. డబ్బు ఎక్కడి వస్తుంది? నువ్వు చెప్పిన వాటికి ఎక్కడి వస్తుంది? కొనసాగించడానికి ఎక్కడ ఉన్నది? కొనసాగిస్తూనే నువ్వు చెప్పిన వాటికి ఎంత అవుతున్నది? ఇప్పుడు కొత్తగా పెట్టిన దానికి 90,000 కోట్లు ఇస్తావు సంవత్సరానికి. ఇది ఎవరు మాట్లాడతారు? మామూలు జనంలో వస్తుందా? నాకు మీరు వస్తామో మేము వస్తామో, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అంటున్నారు. ఓకే, నీ ఆలోచన మంచిదే, గ్రేట్ విజనరీ. ఈ విజనరీ దేనికి? ఈ విజన్ దేనికి? ఈ టాక్ దేనికి? నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మంచి పనులు చేస్తామనే ప్రచారం కోసం చేసే డ్రామా. నువ్వే రోజైనా చెప్పింది మళ్ళీ చెప్తున్నావా? ప్రజలు మోసపోయినరా? మోసపోడు. ప్రజలు మోసం ఎప్పుడు పోతారు? సమయం పడుతుంది. అయ్యో, ఎమర్జెన్సీ 2.5 సంవత్సరాల్లో తిరిగి వచ్చారు, అంతేనా? మీరు ఎన్నో అన్నారు, ఇళ్ళ డబ్బులు తిన్నారు, అళ్ళ డబ్బులు, ఇళ్ళ డబ్బులు. ఈ వీటిలలో ఎక్కడ డబ్బులు లేకనే వస్తాయా? ఇందులో డబ్బులు సైఫన్ కావా? ఇవాళ కేంద్రంలో ఉండే పార్టీకి డబ్బులు అందజేస్తలేవా? ఏ హెలికాప్టర్లో ఎంత పంపించారో మాకు తెలుసు. ఆ హెలికాప్టర్ ఎక్కడెక్కడ ఆగిందో తెలుసు. మీరెవరు లేకుండా హెలికాప్టర్ల ద్వారా వేరే వ్యక్తులు ఒకరిద్దరు సంబంధం లేని వాళ్ళు అని తెలుసు. అంటే దీని గురించి చర్చించదు. నేను అంటే పాయింట్, ఇందాక ఒక ఛాలెంజ్ నేను చేస్తా అన్నారు, అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా 50,000 ఎకరాలకు మించి నీళ్లు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ఒక స్కామ్. 50,000 ఎకరాలకు మించి నీళ్లు ఇవ్వని పరిస్థితి. దాని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ కూడా జరుగుతోంది. ఈ సవాల్ని ఎట్లా తీసుకుంటున్నారు? ఇది రాజకీయ కోణంలో ఆరోపించింది. కాళేశ్వరం దేనికోసం? అవసరమైనప్పుడు నీళ్ళు వాడుకోవడం కోసం, అంతే కదా. ప్రాణహిత చెవులలో 165 టీఎంసీలు వాడుకుందామన్నాం. అక్కడ మహారాష్ట్రతో
సమస్య ఉత్పన్నమైంది. 165 కూడా లేవు. ఈ నేపథ్యంలో ఏం చేద్దామనే దాని మీద ఆలోచన చేసి శాశ్వత ప్రాతిపదికన ఏమిటి, కాళేశ్వరం మొదలు పెడితే 3 టీఎంసీలు దాదాపు 180 టీఎంసీల వరకు దాదాపు ఎంతో అంత ఇది వాడుకున్నట్టయితే నదీ జలాల పంపిణీ కావాలని ఇంటర్లింకింగ్ నదుల అనుసంధానం చేయాలని చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. అప్పుడు 90s నుంచి అందులో మనం తెలంగాణ ఎప్పుడు ఒప్పుకోలేం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీది వచ్చిన తర్వాత అప్పుడు వాజ్పేయి గారు మొదలుపెట్టారు ఇది సౌత్కి తీసుకోవడం. గోదావరిలో నీళ్ళు బాగున్నాయి, ఇవి తీసుకుపోవడానికి మనం ఒప్పుకోవాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయంగా ఒత్తిళ్ళు ఉంటాయి, అవసరాలకు ఒత్తిళ్ళు ఉంటాయి, చేస్తారు. అందుకోసం మన హక్కులు మనం కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు మొదలు. అదే కాకుండా ప్రాణహిత చౌలలో భాగంగా చేసింది ఏదో అనుసంధానం చేయడానికి ఇది అప్రూవల్ కోసం 1 టీఎంసీకి 10,000 ఎకరాలు 8,000 ఎకరాలు వస్తుందని చెప్పి వచ్చేటట్టు చేసి ఒప్పించడంలో ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అంటాం కదా, జలాశయాలు, దాని ఇది సామర్థ్యం చాలా తక్కువగా పెట్టారు, ఎందుకంటే ఖర్చు ఎక్కువైతుంది. కానీ వచ్చిన తర్వాత అది అప్రూవ్ అయిన తర్వాత ఈయన 40 టీఎంసీల సామర్థ్యం కూడా లేనిది 147 టీఎంసీల సామర్థ్యం. మల్లన్న సాగర్ 50, కొండపోచమ్మ మిగతా అన్నీ కూడా సామర్థ్యం. ఎందుకు పెంచాము? ఎప్పుడైనా వర్షాకాలం వచ్చినప్పుడు మనం చేయగలిగినప్పుడు నీళ్ళు వస్తే ఉంటే ఇదవుతుంది, ఏది గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, భూగర్భ జలం దాంతో వస్తుంది. ఆ ఉద్దేశంతో ఇది చేయడమే కాకుండా అది ఎప్పుడు గోదావరిలో వరదలు వచ్చినప్పుడు అక్టోబర్ వరకు నవంబర్ వరకు నీళ్ళు వచ్చేది ఉన్నది. అందుకే మనకు ఎల్లంపల్లి ఒక కేంద్ర బిందువుగా మనం పెట్టాము, అక్కడి నుంచి పంపు చేసుకోవాలి. ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి 14 లక్షల ఎకరాలు ఉంది. మనం ఎప్పుడు మొదటి దఫాకే సరిగ్గా ఇవ్వలేకపోయినాం, రెండవ దశకి ఇవ్వడానికి ప్రయత్నం చేశాం, కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోయాం. ఏదో ఆపత్కాలంలో ఒక పంట అంటే ఓ 2 రోజులు 2 తళ్ళు 3 తళ్ళు ఇచ్చే పని మాత్రమే చేయగలిగినాం. ఇది శాశ్వతంగా ఉండాలంటే కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకొస్తే యాసంగిలో కూడా రబీలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం, ఆ ఉద్దేశంతో ఇది పెట్టారు. సరే, ఇప్పటివరకు ఎంత వాడామనేది కాదు, కానీ ఇప్పటివరకు మల్లన్న సాగర్లోనే నీళ్ళు నింపాలని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న ప్రాజెక్టుల నుంచే కదా వచ్చింది. అక్కడి నుంచి ఎంత చేసామనేది ఎప్పుడు చేస్తాం? నవంబర్ తర్వాత ఏప్రిల్ వరకు ఉండే నీళ్లను వాడుకోగలేటువంటి పరిస్థితులు కల్పించాల్సి వచ్చిన నేపథ్యంలో వాడతాం. అంతేకాని వెంటనే వాడతామని ఉందా? నువ్వు చెరువు కట్టాం మన ఊళ్ళో, అది నిండినప్పుడే వాడతాం. అరే 4 ఏళ్ళ నుంచి రాలేదు చెరువు దండుగా అని అంటావా? జనానికి అర్థం కావడానికి, మీకు కూడా తెలవడానికి ఎందుకు కట్టాం చెరువులో? మన ఊళ్ళో వర్షాలు పడి వచ్చినప్పుడు, వర్షం బాగా పడ్డప్పుడు, లేకుంటే పైన వర్షం పడ్డప్పుడు, వాగులు వచ్చినప్పుడు నిండుతాయి. మనం ప్రతి సంవత్సరం వాడుతున్నామా చెరువులు? అంది వస్తున్నాయా? ఆ చెరువులను ఎందుకు మిషన్ కాకతీయ ఎందుకు పెట్టాడు? ఎప్పుడో నిజాం ప్రభువుల కంటే ముందు కాకతీయులు చేసిన చెరువులు ఇది మెరుగు చేస్తే, పూడిక లేకుండా చేస్తే, నీటి నిల్వ పెరిగితే భూగర్భ జలాలు పెరుగుతాయనే ఉద్దేశంతో చేసిన పని. దాంతోపాటు 24 గంటల కరెంట్, 24 ఇచ్చాడా ఎంత ఇచ్చాడు పక్కన పెడతాం, కానీ రైతులకు విద్యుత్తు అందుబాటులో ఉండాలని చేసిన ప్రయత్నం. అంతకుముందు 7 గంటలు అనుకుంటే మనం 5 గంటలు కూడా ఇవ్వలేకపోయినాం వాస్తవం, దానికి పరిస్థితులు వేరుండే. సరే, ఏదైనా కానీ ఇప్పుడు ఇస్తున్నాం. ఎక్కడ పంట కరెంటు లేక ఎండిపోయింది అనే విషయం వచ్చిందా ఈ 9 ఏళ్ళలో? రాలేదే. అధికార యంత్రాంగాన్ని, అధికారాన్ని ఆ దిశలో కూడా వాడుకొని ప్రజలకు మేలు చేసే దాంట్లో ఇచ్చేశారు. అందరు ఏమన్నారు? మిషన్ కాకతీయ ఏదో డబ్బుల కోసం చేశారన్నారు. సరే అది కాదు. దీంట్లో కూడా ఇప్పుడు ఒక దేశ నాయకుడు వచ్చాడు, ఆయనతో అనిపించారు కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది 93,000 కోట్లు ఇప్పటి వరకు. ఎవరైనా బుద్ధి ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు 1,00,000 కోట్లు అంటారా? అట్లా అన్నోళ్ళకు ఉన్నట్ట లేనట్ట? నేను లేనంటే తప్పైతే, ఉన్నదో లేదో వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు స్తంభం కదా, నేనంటే రాజకీయం అవుతుంది. మీరు ఆలోచించి చెప్పండి. 93,000 కోట్లలో 1,00,000 కోట్లు తిన్నామనేది వాస్తవం అవుతుందా? అటువంటి పరిస్థితులు ఉంటాయా? లేదు. ఎందుకు? ప్రజలు నమ్ముతారు ఆ 30 రోజుల్లో. అందుకే 1.8% ఎక్కువ వచ్చింది. నిజమా? ఓకే, మీరు అన్న ఒక్క నిమిషం దయచేసి. ఆయన అన్నాడు, మీరన్నారు, ఎన్నికల ముందు అన్నారు, ఎన్నికల తర్వాత అన్నారు, అసెంబ్లీలో అన్నారు. మీ దగ్గర రుజువులు ఉంటాయి కదా, మీరు నమ్మితేనే కదా. మరి కమిషన్ వీళ్ళు ఏమన్నారు? టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మేము వేసుకోండి, రుజువు వేసుకోండి అన్నారు. భయపడే వాళ్ళు చెప్తారా? భయపడే వాళ్ళు చెప్తారా? రుజువు చేసుకోమని చెప్పడం ధైర్యంతో మాట్లాడు కదా. ఆ ధైర్యం మీకు వచ్చింది కదా. మరి ఇప్పటి వరకు కమిషన్ ముందుకు
రాహుల్ గాంధీ కానీ ఈయనే రేవంత్ రెడ్డి కానీ మిగతా మంత్రులు కానీ పార్టీ నాయకులు కానీ ఎందుకు పోలా? ఏ బేసిస్తో మీరు అన్నారు? ఏ బేసిస్తో ప్రజలు నమ్మించారు? అందులో ఉందో లేదో బయటపడుతుంది, అది వేరే విషయం. మీరు ఎందుకు పోలేదు? దీనికి సమాధానం చెప్తారా? సమాధానం ఉందా? అంటే ఏమన్నట్టు ఆరోపణలు చేసి బురదలు రాయేసి దాటి అధికారం చెలాయించడం కోసం వచ్చిన ఎత్తుగడల భాగంగా చేసే దౌర్భాగ్యం ఇది. ప్రజల కోసం కానీ ప్రాంతం కోసం సమాజం కోసం కానీ అక్కడికి వచ్చేది కాదు. ఎస్, కొన్ని ఎక్కువైతాయి, కొన్ని తక్కువ అవుతాయి. ఇలా మొదలా ఇంకో మాట ఆఫ్ ది రికార్డ్ మాట్లాడతారు తర్వాత. సరే సార్, బీఆర్ఎస్ పాలన దాదాపు 10 ఏళ్ళు తీసుకున్నా, ఇప్పుడు రేవంత్ పాలన సంవత్సరం తీసుకున్నా, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అనే మాట మాత్రం ఆగట్లేదు, అది కంటిన్యూ అవుతుంది. ఈ పార్టీ రెండు సేమ్ అని కాంగ్రెస్ అంటది, బీజేపీ బీఆర్ఎస్ సేమ్ అని. లేదు, బీజేపీ కాంగ్రెస్ సేమ్ అని బీఆర్ఎస్ అంటది. అసలు వీటికి ఎండ్ ఉంటుందా సార్? ఎండ్ ఉండడం కాదు, నాకు దురదృష్టం ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ రాజకీయం అవుతుంది. మీరు మీడియాలో పనిచేస్తున్నారు, మీరు 4 స్తంభం, మీరు చెప్పొచ్చు కదా మీ అభిప్రాయాలు. ప్రజాస్వామ్యం ఒక్క నిమిషం. ఇప్పుడు 4 స్తంభాలలో మీరు ఒక స్తంభం. ఈ స్తంభము తన బాధ్యతలను నిర్వహిస్తే తప్పటమా? ఈ తండ్రి ఏమో కుటుంబాన్ని పోషించడానికి బాధ్యతలు తీసుకొని ఆయన పని మీద బిజీగా ఉంటాడు, పిల్లలతో కూడా మాట్లాడలేడు. పిల్లలు ప్రాథమిక పాఠశాల తర్వాత వాళ్ళ గొడవలు వాళ్ళు చూస్తున్నాం, సమాజం ఎట్లా ఉందో. వాళ్ళ చదువులు, వాళ్ళ కథ ఏదో సమయానికి ఇంత అన్నం కోసమే అమ్మ దగ్గరికి వస్తారు, కానీ మిగతా అంతా వాళ్ళ పుస్తకాల పురుగులు అయిపోయినారు. తప్పదు, సమాజం అలా ఉంది. వాళ్ళతో కూడా మనం తల్లిదండ్రులు అయినా 23 సంవత్సరాలలో ఎంత సమయం చేస్తాం, ఇది ఆలోచించండి. ఓకే, 23-24 తర్వాత పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత భార్య భర్తలు వేరే ఉంటారు, దగ్గర ఉన్నారు. పెళ్ళైన కుటుంబం కూడా, దంపతులు కూడా 1/3 లైఫ్ ఏమో పిల్లలుగా ఉండి వచ్చారు. నెక్స్ట్ 2/3 అనుకున్నాం 75 సంవత్సరాలు ఉంటారండి. నెక్స్ట్ 50 సంవత్సరాలు 2/3 లైఫ్లో ఇంట్లో ఎన్ని గంటలు ఉంటారు? 2/3 లైఫ్లో ప్రతిరోజు 8 గంటలున్నా 2/3 ఇంటూ 1/3 2 9 ఎంత అవుతుంది? 10% కూడా కాదు. అది కూడా రోజు 8 గంటలు ఇంట్లో ఉంటే అది కూడా కాదు. అంటే మన దాంపత్య జీవితంలో మనమే 9% 10% టైం వెచ్చించలేని పరిస్థితిలో ఉన్న మానవాళి మిగతా వాళ్ళతో ఎంత వై బాదర్ అబౌట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. కలిసినప్పుడు మీరు కలిశారు మొదటిసారి కదా, మనం ఏదో అనుకున్నాం, 1-2 గంటలు 3:30 అన్నాం, నన్ను చూసి బాగా అన్నారు. ఓకే, ఐఎమ్ హ్యాపీ. మనం ఎన్నిసార్లు కలుస్తాం, ఎన్ని గంటలు పెడతాం, ఇలా ఎంతమందితో ఎన్ని గంటలు చేయగలిగినాం, అది ఆలోచిస్తే ఎంజాయ్ ఇట్. భగవంతుడు ఇచ్చిన అవకాశం. డోంట్ హర్ట్, డోంట్ సే బ్యాడ్, వాట్స్ దేర్. ఇంకో అరగంటలో మీరు వెళ్ళిపోతారు. సో వాట్? మీతో ఎందుకు విభేదించాలి, ఎందుకు కష్టపెట్టాలి? నా మాటే మంచిది అని నేను ఎందుకు అనాలి? మిమ్మల్ని వింటే తప్ప. నా అభిప్రాయాలు మీ అభిప్రాయాలు వేరు ఉండొచ్చు. మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలుగా ఉండాలని శాసించే హక్కు నాకెక్కడిది? అయ్యో, అర్థం చేసుకోవడానికి భగవంతుడి ఇచ్చిన తెలివితేటలను వాడుకున్నాం. నిర్ణయాలు చేయడానికి ఇతరులకు ఏం మంచో మనకేం మంచో ఆలోచించి చేయడానికి చేద్దాం. కానీ విభేదించి, చీత్కరించి, అసూయపడి, ద్వేషభావాలతోటి ఉండాల్సిన అవసరం లేదని భావించే అని నేను. ఇది సిద్ధాంతం అంటారో లేకుంటే ఎక్కువ చెప్తున్నాడు అంటారో, ఐ డోంట్ కేర్. నా ఆలోచన. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకునే యంగ్స్టర్స్కి ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఇచ్చే సలహాలు 1-2 చెప్పండి. ఒకటి కాదు, రాజకీయాలు ఎందుకు రావాలనుకుంటున్నారు? తన కోసమా, కుటుంబం కోసమా, ప్రజల కోసమా, ప్రాంతం కోసమా, అభివృద్ధి కోసమా? ఇది ఆలోచించాలి. నేను కూడా భాగస్వామి అవుతాను భగవంతుడు ఇచ్చిన అవకాశంలో, ఇతరులకు కొంత మేలు చేయడానికి నా వంతు శక్తియుక్తులు సామర్థ్యాన్ని వాడతాను అనుకునే వాళ్ళే రావాలి. ఇక అంతకంటే నేను చెప్పుకుంటాను, లేకపోతే అర్థం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన టైంని మాకు ఇచ్చినారు. చాలా విషయాలు మంచి. ఇది మూల్యమైన టైమే, అమూల్యమే కాదు. మళ్ళీ నవ్వించడానికి చేసే ప్రయత్నం అని మీరంటారు. మూల్యమైన టైమే, మళ్ళీ దొరుకుతుందా కదా? పాజిటివ్ థింకింగ్, అది అగో పాజిటివ్ థింకింగ్. చాలా సంతోషం అన్నదానికి అర్థం చేసుకుని చివరిగా మీరు అంటున్నది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.